నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు గారిని తన క్యాబినెట్ తీసుకోవడానికి చంద్రబాబు గారిని నిర్ణయించారు. జనసేనకు 4 మంత్రి పదవులు దక్కితే అందులో 3 పదవులు వచ్చేసి ఒకే సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గానికి దక్కినట్టు అవుతుంది. ఒక్కరు మాత్రం కమ్మ సామాజిక వర్గం. ఇక ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? ఇదే మంత్రి పదవి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్లకు ఇచ్చింటే కేబినెట్ కూర్పు బాగుండేది కదా అనే ఒక చర్చ అయితే తెరపైకి వచ్చింది. ఈ పరిణామాలను ఎట్లా చూడాలా అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారో తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారు? అంటే ఒక మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారికి ఉన్న విశేష అధికారం, విచక్షణ అధికారం కూడా. రెండోది రాజకీయంగా కూడా ఎవరికి ప్రయారిటీ లేదు, ఆయా రాజకీయ పార్టీల యొక్క సొంత వ్యవహారం. కాకపోతే రాజకీయ పార్టీలు అధికారంలో ఉండేవాళ్ళు 2 రకాల అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకటి, సమాజాన్ని ఉద్దేశించి రాజకీయాలు చేస్తారు కాబట్టి సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. మనం ఇన్ని రోజులు ఏమేమి మాట్లాడాము తమ రాజకీయ ప్రత్యర్థుల పట్ల అనేది కూడా చూడాలి. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు కాపు సామాజిక వర్గానికి 3 ఇట్లా ఇవ్వడాన్ని ఎలా చూడాలి? తప్పేం కాదు. ఈ మిగతా కమ్మ, రెడ్డి వివిధ సందర్భాల్లో వాళ్ళ సంఖ్యరీత్యా ప్రజల్లో ఉన్నదాన్ని ఎక్కువ అనుభవించారు అని ప్రశ్నించారు. ఆడ వరకు ఉంటే బాగుండేది. అట్లా కాకుండా మీ పార్టీ అధికారం వస్తే మొత్తం మీ వాళ్ళకే ఇస్తారు అని మాట్లాడినారు కదా. ఇప్పుడు జనసేన ఏడ ప్రశ్నలకు గురవుతుందంటే నాగబాబు గారికి ఇవ్వడంలో ప్రశ్నలు కాదు. మనం ఇన్ని రోజులు ఏం మాట్లాడాం? జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు గారిని కానీ కుటుంబ పాలన అని పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు మాట్లాడాడు, విమర్శించినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్కి ఇచ్చేసినాడు, తమ్ముడికి ఇచ్చేసినాడు, ఇన్ని మాట్లాడినారు. ఇప్పుడు మనం ఇస్తే అది ప్రశ్నలు. అందుకే ఇంతకుముందు మాట్లాడకుండా పద్ధతిగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. అదే నీతులు మాట్లాడకుండా ఉంటే సమస్య లేకుండేది. ఇప్పుడు ఆ ప్రశ్నలు ఖచ్చితంగా వాళ్ళు గురవుతారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు రఘురామకృష్ణరాజు గారి విషయం, చాలా మంది ఏమనుకున్నారంటే ఎన్నికల దగ్గర నుంచి ప్రతిదీ రఘురామకృష్ణరాజు ప్రజలు ఒక రకంగా అనుకుంటున్నారు, అటు జరిగేది ఒక రకంగా జరుగుతుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎత్తుగడలు, ఆయన మాట్లాడిన పద్ధతుల పట్ల చాలా రిజర్వేషన్ చాలా మందికి ఉన్నా, ఒక నిజమేంటంటే ఎవరు సాహసం చేయని రోజుల్లో జగన్కి వ్యతిరేకంగా నిలబడ్డాడు, ధైర్యం చేసి నిలబడ్డాడు. మామూలుగా ఆయన పారిశ్రామికవేత్త, రెండోది రాజుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అట్లాంటి వ్యక్తి కూడా తెగించి నిలబడ్డాడు. ఆయన నడకతో భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ ఆయన నడిచిన మాట వాస్తవం. అందులో సొంత పార్టీ, సొంత ప్రభుత్వం పార్టీ జగన్ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. వచ్చి బయటకు వచ్చి నిలబడి ఎవరు మాట్లాడిన రోజుల్లో మాట్లాడినాడు. ఆయన ఆ రోజు అందరూ నెత్తికెక్కించుకున్నారు అంటారు కానీ ఆయన పోషించాడు అందరినీ. ఆ రకంగా ఆయన ఆర్థికంగా నష్టపోయినాడు, శారీరకంగా డిస్టర్బ్ అయినాడు, నిందలు భరించాడు, జగన్ అభిమానించే వాళ్ళు శత్రువు అయిపోయినాడు. చాలా ఇన్ని అయిపోయిన వ్యక్తి సహజంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఏం ఊహిస్తాం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్కన రఘురామకృష్ణరాజు ఊహించుకుంటాం. సమాజం అట్లా ఊహించుకునింది. అట్లాంటి ఊహించే దశలో ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంలో అడ్డుపుల్లలు, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వడంలో అడ్డుపుల్ల, ఆ తర్వాత టీటీడీ చైర్మన్, ఇప్పుడు చివరకు డిప్యూటీ స్పీకర్ పదవి గౌరవప్రదం కావచ్చు కానీ ఆయన ఊహించిన దానికి అది భిన్నమైంది. పైపెచ్చు ఆడ ఏమీ మాట్లాడలేడు, ఒక రకంగా నోరు గుట్టేసి పనిచేయడు చూడడం తప్ప ఇంక చేసేదేమీ లేదు. ఆ రకంగా రఘురామకృష్ణరాజుని సొసైటీ ఊహించిన దానికి, ఆయన ఆశించిన దానికి జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేదు. దానికి కారణం ఒకటే నాకు కనిపిస్తుంది ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం, ఇండిపెండెన్సీ ప్రధానంగా స్వతంత్రంగా వ్యవహరిస్తాడు రఘురామకృష్ణరాజు అనేది ఒక వాస్తవం. ఆ స్వతంత్రత వ్యవహరించే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఆయన స్వతంత్రంగా ఉంటాడు, ఇండిపెండెంట్గా ఉంటాడు, భయపడడు, తిరగబడే స్వభావం ఉంది. రెండోది కొంచెం మంచి కమ్యూనిటీగా కూడా ఉంది కాబట్టి, ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంది కాబట్టి అయితే ఏంటి అనే స్వభావం. అట్లాంటి వ్యక్తి ఉంది కాబట్టి ఎవరు కూడా అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఆయన ఇండిపెండెంట్గా ఉండడమే ఆయనకి శాపంగా మారింది అనేది క్లియర్గా అర్థం అవుతా ఉంది. దట్టు ఆయన అదే సందర్భంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పేంటంటే రఘురామకృష్ణరాజు గారి విషయంలో, రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ఆయన చాలా నిజాయితీతో ఉంటాడు, ఆనెస్ట్గా లాయల్టీ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా
ఎవరినో ఇప్పుడు తాను అభిమానిస్తే తను అసోసియేట్ అయితే అదే మీకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల సందర్భంలో ఎంత రిస్క్ సిబిఐ అవును అది కోర్టులు పెద్ద విషయం అయిపోయింది ఆ రోజు. ఫోన్ నెంబర్స్ అన్ని ఫోన్ నెంబర్ చేశానని ఆయన పైన జడ్జి వ్యవహారం, ఎంత రిస్క్ తీసుకున్నాడో అంత రిస్క్ తీసుకున్నాడు నమ్మినందుకు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నమ్మినా నమ్మకపోయినా అసోసియేట్ అయినాడు. అసోసియేట్ జగన్తో వాళ్ళ అన్నయ్య కూపట్లు ఫైట్ చేసేసాడు. అట్లాంటి వ్యక్తిని ఇద్దరు వదులుకుంటున్నారు అనేది అర్థం. ఆ రోజు జగన్ వదులుకొని తప్పు చేసినాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఆయన్ని వదులుకున్నారని నేను అన్నా కానీ భయపడుతున్నారు. ప్రయారిటీకి పోతే ఎంతకాలం ఉంటాడు ఆయన మాత్రం. అదే కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణ ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చూస్తూ ఉంటే రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఆయన వ్యక్తిత్వం ఆయన ఇండిపెండెంట్గా ఉండడం దీనికి కారణం అవుతుంది. జనసేన పార్టీ వ్యవహారంగా మనం చూసినప్పుడు ఆ పార్టీ బయట చెప్తున్న దానికి వ్యవహరిస్తున్న దానికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారినేమో కులమని లేదా కుటుంబ సభ్యులని పార్టీ విమర్శించిన వాళ్ళు అట్లా విమర్శించారు కాబట్టి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే మన రాజ్యసభ సందర్భంలో ఒక చర్చ నడిచింది. అసలు నాగబాబు గారు భావోద్వేగంతో ఒక ట్వీట్ చేసినాడు. అసలు పదవులు ఆశించే వ్యక్తిని పదవులు కాదు నాకు ముఖ్యం, పవన్ కళ్యాణ్ గారితో సమితగా ఉండడం ముఖ్యం, ఇన్ని మాట్లాడేసినాడు. మరి రాజ్యసభతో పోల్చుకుంటే మంత్రి పదవి రాజ్యసభ అనేది చాలా గౌరవప్రదమైంది. రెండోది చాలా మంది నాన్ పొలిటికల్ వాళ్ళు కూడా పెడతారు, మేధావులు కూడా. అది పదవి అయినప్పుడు మంత్రి పదవి ఏమంటారు అంటే రాజ్యసభను ఆయన ఆశించాడు లేదు, జనసేన ఆశించుండొచ్చు, అది ఇవ్వలేదు కాబట్టి జనసేనకి ఇది ఇచ్చుండొచ్చు, అది మీ ఇష్టం, మీ మిత్రపక్షాలు, అది మీరు సర్దుకోవాలి తప్ప దానికి కూడా ఒక సిద్ధాంతం చెప్పడం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏమవుతుందంటే నాగబాబు గారు వ్యక్తిగతంగా చెడ్డ వ్యక్తి మంచి వ్యక్తి అనేది పక్కన పెడితే ఆయన చేసే మాటలు కామెంట్లు చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఇక స్వామి వివేకానంద ఇట్లా మాట్లాడేస్తాడు. చేసే రాజకీయాలు అవి కావు. ఆయన కావచ్చు, ఆయన పార్టీ కావచ్చు, కూటమి కావచ్చు, ఆయన చేసే రాజకీయాలకి ఆయన చేసే పిట్టు ఇవన్నీ ఏమవుతాయి. అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడేసాడు అనుకోండి, రేపు మంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ విషయంలో మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా చర్చనీయాంశం అవుతాయి. రేపు నాగబాబు గారు ఇట్లాంటి సందర్భోచితంగా మాట్లాడేసినాడు అనుకోండి, ఆయన మాట్లాడేదానికి కూటమికి ఇవన్నీ కొత్త చిక్కులు దారితీస్తాయి. జనసేన ప్రశ్నలు గురవుతుంది. నాగబాబు రెండోది రావడం ఇస్తే జనసేన యొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలుగుదేశం కూటమి పైన చాలా బలంగా ఉంది. ఇప్పుడు హోంశాఖ గురించి అంత తీవ్రమైన కామెంట్లు చేసినా కూడా ఆన్సర్ లేదు, ఇండైరెక్ట్గా సమర్థించుకున్నారు. ఇప్పుడు నా మంత్రి పదవి అడిగిన వెంటనే నాగబాబుకి ఇచ్చేసినారు. ఒకటే ఉంటే మంత్రివర్గ విస్తరణ కూడా కాదు, ఆ ఖాళీ ఆయనకి ఇచ్చేసినారు. అదే నీకోసం నిలబడిన నాగబాబు గారికి లేదు కదా అని పార్టీ కూడా కొంత వీక్ కావడానికి ఏంటి వీళ్ళు పెత్తనం, బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని రాజ్యసభ సీట్లు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది కూటమిలో భవిష్యత్తులో మరిన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి మాత్రం దారితీస్తాయని అనుకుంటాం. కరెక్టే పురుషోత్తం గారు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఎవరు తమ అసంతృప్తిని బయట పెట్టకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో మీరు చెప్పినట్టు కొంత సంక్షోభానికి దారితీసే పరిస్థితే కనిపిస్తుంది.